నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. మే నెలలో 12 రాశులకి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి ఈ 12 రాశులకి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. మొదటగా ఈ మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి విషయం అడిగారండి. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ శాలివాహన శకం శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం అంటే మే నెల. మేషరాశి వారికి మే నెలలో అన్ని విధాలా కూడా అభివృద్ధి మార్గమే ఉంది. అన్ని విధాలంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అభివృద్ధి ఉంది. అలాగే చేసే వృత్తి ప్రకారంగా కానీ అలాగే అభివృద్ధి పరంగా చూసుకున్నా కానీ ఎటు చూసుకున్నా కూడా మంచి కలిసి వచ్చేటువంటి మాసమే. ఈ మే మాసం వచ్చేసి గృహయోగం కలుగుతుంది మేషరాశి వాళ్ళకి ప్రయత్నం చేసుకుంటే. అంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది, చక్కగా అనుకున్న పని నెరవేరుతుంది. వీటితో పాటు వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు, మొదటిసారిగా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. తొందరగా టక్కని కుదురుతుంది. అంటే వివాహ సంబంధాలు అంటే తొలి లేదా మలి సంబంధం అంటారు కదా, ఆ విధంగా తొలి సంబంధం కానీ లేదా మలి సంబంధమైనా కూడా కుదరడం, తొందరగా అయిపోవడం కూడా జరుగుతుంది. అనుకోకుండా ఊహించని విధంగా వివాహ యోగం అనేది కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశి వాళ్ళకి. దీంతో పాటు కూడా పిల్లలకి, విద్యార్థులకి చక్కని అనువైన మాసం అని చెప్పాలి. చక్కగా పరీక్షలు రాసి పాస్ అవ్వడం, అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశం అనేది ఈ మే నెలలో వస్తుంది. అంటే ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ లేదంటే కొత్తగా ప్రయత్నం చేసుకున్నా కూడా 100% మేషరాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, వచ్చి తీరుతాయి అన్నమాట. వీటితో పాటు ఇవే కాకుండా మేషరాశి వాళ్ళు కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, సంతాన విషయంలో కూడా బాగున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం, దాంతోపాటు దైవికంగా దేవాలయాలను దర్శనం చేసుకుంటూ ఉండడం వల్ల ఎటువంటి నష్టం జరగదు. లేదంటే అబార్షన్ జరిగేటువంటి నష్టాలు, సంతాన విషయంలో కాస్త ఇబ్బందులు. ఇదే కాకుండా మేషరాశి వాళ్ళకి కొంత చికాకులు, గొడవలు కూడా ఊహించిన విధంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అదేంది బాగుంది కదా అంటే కొన్ని విషయాల్లో బాగలేదు. రెండోది, మేషరాశి వారికి కానీ అంటే తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. లేదంటే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లి మూలకంగా ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఒక విషయాల్లో జాగ్రత్త వహించాలి, లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా కాస్త ఆడవాళ్ళు అయితే మాత్రం వీలైనంత వరకు ఎక్కువగా మాట్లాడకుండా మితంగా మాట్లాడడం, అయితే ఎవరితో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అన్నదాన్ని ప్రకారంగా నడుచుకుంటే ఇంకా వీళ్ళకు తిరుగులేదు. మేషరాశి వాళ్ళకి వాళ్ళ మాటే వాళ్లకు ఆయుధము, అలాగే వాళ్ళ మాటే వాళ్లకు శత్రువు కూడా అయ్యే అవకాశం ఉంది. శత్రువు అంటే నష్టం కలుగ చేసే అవకాశం కూడా ఉంది. అందుకనేసి ఎక్కడైనా ఒకరికి మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట ఇవ్వడం కానీ, ఇలా కొన్ని విధాల మేషరాశి వాళ్ళు ఆచితూచి నడుచుకుంటే ఈ మాసంలో ప్రతిదీ విజయమే. ఓకే. రాజకీయ నాయకులకి, మీడియా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా అంటే అపోజిషన్ వాళ్ళతో ఎక్కువగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళతో గొడవలు, నష్టాలు, ఇలాంటివి సమస్యలు అధికంగా ఉన్నాయి. రెండోది, వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంత మౌనంగా ఉండడమే నాకు మంచిది. ఏది ఈ రాజకీయ నాయకులు అంటే మౌనంగా ఉంటే మనము సమాధానం ఎలా చెప్పాలి అని అంటే, కాలం కలిసి రానప్పుడు, కలిసి రానప్పుడు అంటే ఆర్థిక పరంగా కొన్ని విషయాలలో కాదండి, ప్రజలలో మనం మాట్లాడే మాట వల్ల
కోల్పోయే అవకాశము ఉంది. ఉమ్. శత్రువులు అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే రహస్య శత్రువులు అనొచ్చు, లేదంటే ప్రత్యక్షంగానే శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ మేషరాశి వాళ్ళకి శత్రుశేషం అనేది ఉండకుండా ఉండాలంటే మనం మాట్లాడే దాంట్లోనే ఉంటుంది. ఓకే. ఆ మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్ళినప్పుడే వీళ్ళకు ఇంకా తిరుగులేదు, ఉమ్. కలిసి వస్తుంది. ఈ మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. ఈ మే నెలలో అని కాదు, కానీ ఈ మేషరాశి వాళ్ళు వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఉమ్. చాలా శ్రేయస్కరం. ఒకవేళ కుదరని పక్షాన, అంటే అన్ని చోట్ల మనకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉండదు కదా, ఉమ్. అయితే ఇంకొకటి వెంకటేశ్వర స్వామినన్నా దర్శించడం వీళ్ళకు కలిసి వస్తూ ఉంటుంది. ఓకే. శనివారం అయితే వెంకటేశ్వర స్వామిని, ఉమ్. లేదా ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల 2 విషయాలలో వీళ్ళకి కలిసి వస్తుంది. 2 విషయాలలో అంటే ఆరోగ్య విషయంలో, తద్వారా సంతాన విషయంలోనూ, అలాగే నష్టం లేకుండా, శత్రువులు వృద్ధి కాకుండా చక్కగా మిత్రులుగా ఏర్పడతారు. అంటే శత్రువు కూడా మిత్రుడవుతాడు. అలా కలిసి వస్తుంది. ఇంకా ఆర్థిక పరంగా బాగానే ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇంకా మిగతా అన్ని విషయాలలో కూడా వీళ్ళకి మళ్ళీ తిరుగులేదు. ఓకే గురువుగారు, మేషరాశి ఫలితాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వేజన